కౌశల్ శర్మ గారు, సో మనకి గణేశుడు అంటే మొట్టమొదటి పూజ ఆయననే అందుకుంటారు. సో మీరు ఎలాంటి పూజలు చేస్తారు ఈ గణేష్ నవరాత్రిలో? సో మీకు ఇష్టమైన పాట ఏంటి గణేశుడు? ముందు దేవుడిని తీసుకొచ్చి ఇంట్లో 2 పూటలు పూజ చేసి నవరాత్రులు నైవేద్యం మంచి అలంకరణతో దేవుడికి పూజ చేసి నిమజ్జనం చేస్తాము. గణపతి పాటల్లో నాకు గణనాయకాయ శంకర్ మహాదేవన్ గారి పాట చాలా ఇష్టం. సో కంటిన్యూ. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సాంగ్ వింటుంటే ఒక లోకంలోకి వెళ్తున్నట్టుంది. చాలా బాగా వినాయకుడి సాంగ్ అనే కాదు, దేవుల సాంగ్ ఏది విన్నా కూడా అందులో ఆ పాటలు ఉన్న మాధురం చాలా బాగుంటుంది. ఒక లీనమైపోతాం ఆ సాంగ్లో. చాలా బాగా పాడారు మేడం. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి గణేశుల్లో? నేను ఎక్కువ శాతం కృతులే పాడతానండి, కాన్సర్ట్స్ చేస్తుంటాను కాబట్టి. నెక్స్ట్ పాడబోయేది కూడా దీక్షిత రాసిన ఒక కృతి పాడతాను, ఈశా మనోహరి రాగంలో. శ్రీ గణనాథం భజరే చీతపరాశక్తియుతం శ్రీ గణనాథం భజరే చీతపరాశక్తియుతం శ్రీ గణనాథం భజరే నాగయజ్ఞసూత్రధరం నాదలయానందకరం నాగయజ్ఞసూత్రధరం నాదలయానందకరం శ్రీ గణనాథం భజరే ఆగమాదిసన్నుతం అఖిల దేవ పూజితం ఆగమాదిసన్నుతం అఖిల దేవ పూజితం యోగిశాలి భావితం భోగిశాయి సేవితం योगिशाली भावितं भोगिचायि सेवितं रागद्वेषादिरहित रमणीय हृदयमुदितं
రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం శ్రీ గురుగుహ సన్ముదితం చిన్మూల కమల స్థితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం శ్రీ గురుగుహ సన్ముదితం చిన్మూల కమల స్థితం శ్రీ గణనాథం భజరే చీత పరాశక్తియుతం శ్రీ గణనాథం భజరే. ఓకే మ్యామ్. సో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మ్యామ్ ఈ గణేష్ నవరాత్రులు? మాది మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ కదండి, పిల్లలు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మేము కూడా ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని తీసుకొచ్చి, అంటే కలర్స్ అవి లేకుండా, ఇప్పుడు ఈ మధ్య అందరికీ కొంచెం అవేర్నెస్ పెరిగింది కదా, అలా మట్టి గణపతిని తెచ్చి పూజ చేస్తాము. మేము కర్ణాటక బార్డర్ డిస్ట్రిక్ట్స్ నుంచి, అనంతపూర్ నా నేటివ్ ప్లేస్. సో అక్కడ యూజువల్గా గౌరీ గణేష అని చేస్తారు, అంటే స్వర్ణ గౌరీ అని. గణపతి కంటే ముందు రోజు గౌరీ పూజ చేసి సెలబ్రేట్ చేసుకుంటామండి. వరలక్ష్మి వ్రతం లాగానే పెద్ద వ్రతం అది, గౌరీ పూజ చేసి చేస్తాం. గౌరీకి కూడా ఒక చిన్న ఐడల్ లాగా దొరుకుతుంది. సో గణేష్ నిమజ్జనంతో పాటు 2 ఐడల్స్ని నీళ్ళలో కలపడం జరుగుతుంది అనమాట. ఓకే మ్యామ్. సో మీరు చెప్పండి, ఇప్పుడు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నపిల్లలు ఎంత బాగా వినాయకుడికి అట్రాక్ట్ అవుతుంటారు. సో వీడ్కోలు పలికేటప్పుడు చాలా ఎమోషన్గా ఫీల్ అవుతుంటారు. మరి మీరు ఎలా చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చిన్నప్పుడు అసలు అంటే వినాయక చవితి ఇంకొక వారం అన్నప్పటి నుంచి ఎక్సైట్మెంట్ ఉంటుండే. విగ్రహాలు తెచ్చి ఇంట్లో అంటే నిమజ్జనం చేయాలంటే కూడా ఆ చిన్నప్పుడు అనేది, అది ఇప్పుడు రీసెంట్ మొన్న కూడా నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధ వేసింది. అంటే ఒక మనిషిలాగా ఆయన మన ఇంట్లో మన పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి చిన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంటుండే. నిమజ్జనం చేయాలన్నా, ఆ నిమజ్జనం చేస్తూ వెళ్ళేటప్పుడు భజన్స్ చేస్తూ వెళ్ళే వాళ్ళం. వినాయక చవితి అంటే ఫేవరెట్ ఫెస్టివల్. సో మరి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సింగింగ్ ఫీల్డ్? సో మా HMTV ప్రేక్షకుల కోసం మీరు మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన సాంగ్ పాడతారా? నేను సింగింగ్ నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాను. అంటే మీరు ఏ సాంగ్ స్టార్ట్ చేశారు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు? సింగింగ్ సంగీతం నేర్చుకున్నప్పుడు శ్రీ గణనాథ, అది కూడా గణపతితోనే స్టార్ట్ చేస్తాము. సో అది నా ఫస్ట్ పాట అన్నమాట. సో మా ప్రేక్షకుల కోసం మీకు ఇష్టమైన సాంగ్ పాడతారా? సంగీతం నేర్చుకునే ఎవరైనా సరే బేసిక్ లెర్నింగ్ ఎక్సర్సైజెస్ అభ్యాస గానం తర్వాత మొదట మనం గీతాలు అనేది, అంటే ఫస్ట్ టైం మనకు సాహిత్యం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా గీతాల్లో మొదటిది మలహరి రాగంలో శ్రీ గణనాథ సింధూర వర్ణ అనే ఒక గీతంతో మొదలు పెడతాం ఏ పిల్లలకైనా సరే. ఇప్పుడు కుశల్ ఒక సినిమా పాట పాడదాం అనుకుంటున్నాడు. సో ఓకే, క్యారీ ఆన్. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుడి గోరోజనం నిన్నే చేసింది వేళ కోణం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నిన్ను గణితలుంచెరా, నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెంతనే అహం నువ్వే దండించరా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా. పిండి వంటలారగించి తుండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా, మీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా. వావ్, ఇది కూడా చాలా బాగా పాడారు. సో మేడం గారు, మీరు మనకి ముఖ్యంగా హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. సో ఆ గణనాథుడికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది హైదరాబాద్లో. సో గణనాథుడిని స్మరించుకొని ఇంకొక పాట పాడతారు ఏమైనా? తప్పకుండా.
నేను ఇప్పుడు పాడపోయే కృతి జయచామరాజు ఒడియార్ గారు రచించిన అఠాణ రాగంలోని ఒక కృతి. శ్రీ మహాగణపతిం భజే, శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మకం షణ్ముఖాగ్రజం, శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం, శ్రీ మహాగణపతిం భజేహం. శ్రితగణసేవితం విఘ్ననాశకం, శ్రితగణసేవితం విఘ్ననాశకం, శీఘ్రవర ప్రసాదదాయకం, శ్రితగణసేవితం విఘ్ననాశకం, శీఘ్రవర ప్రసాదదాయకం, గజారణ్యవాసినం జ్యోతిర్మయం ఉపనిషత్సారం పంచభూతాత్మకం సింధూరప్రియం పంచమాతంగముఖం, గజారణ్యవాసినం జ్యోతిర్మయం ఉపనిషత్సారం పంచభూతాత్మకం సింధూరప్రియం పంచమాతంగముఖం, శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం, శ్రీ మహాగణపతిం భజేహం. థ్యాంక్ యూ మ్యామ్, మీ విలువైన సమయాన్ని సార్ మీరు కూడా కేటాయించి సో ఈరోజు నిమజ్జనం వేడుకలో భాగంగా HMTV ప్రేక్షకులతో మీకు ఇష్టమైన సాంగ్స్ పాడి ఒక విలువైన సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి.